హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్. నేను ముందు రోజు చెప్పాను కదా, అంటే ముందు వీడియోస్లో చెప్పాను కదా, సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నానని. ఆ రోజు మార్నింగ్ ఇది. నేను మార్నింగ్ ఫోర్కి లేసాను. ఇంకా లెగ్గానే ఫ్రెష్ అయిపోయి, ఇంకా ఫస్ట్ అయితే నేను పిండి దీపాలకైతే ఇలాగ పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామని చెప్పి చేస్తున్నాను. నా లైఫ్‌లో ఇన్ని ఇయర్స్‌లో నేను ఎప్పుడూ చేయలేదు కదా! ఫస్ట్ టైం ఎలా వస్తుందో, ఏంటో అన్న టెన్షన్స్‌తోనే చేశా నేనైతే. అంటే ఫస్ట్ టైం చేసేప్పుడు చాలా భయముంది. నాకు కూడా అలాగే ఉంది. అంటే నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఇలాగే వీడియోస్ చూస్తూ చేశాను. సెకండ్ వీక్ వచ్చేసరికి నాకు కొంచెం ధైర్యంగా అయితే ఉంది. నేను చేయగలను అనయితే అనిపిస్తుంది. ఇదైతే ఫస్ట్ వీకే. ఫస్ట్ టైం చేయడం. సరే, నేను తెలియక క్వాంటిటీ అయితే ఎక్కువ కలిపేస్తున్నాను. దాన్ని ఏం చేశానంటే తర్వాత హాఫ్ చేసి హాఫ్ అయితే సరిపోయింది నాకు. నేను అందులో వేసిన అన్నీ వేస్ట్ అయినాయి. హాఫ్ అయితే పక్కన పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ లేగడం ఇదైతే ఫస్ట్ టైం 4కి అలా లేవడం. బయట చూడండి అంతా ఎలా ఉందో. ఇంకా ఇది అయిపోగానే నేను ప్రసాదంకైతే తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు తీసుకున్నాను. అవైతే చిమిలి ఉండలు చేయాలి కదా! ఇంకా వాటి కోసం అని చెప్పి చేస్తున్నాను. కొంతమంది తెల్ల నువ్వులు పెడుతున్నారు, కొంతమంది నల్లవి పెడుతున్నారు. కొంతమందేమో 2 కలిపి పెట్టొచ్చని అన్నారు. ఇదేంటంటే మా మావయ్య గారు 4 కల్లా లెగుస్తారు. ఇంకా మా మావయ్య గారికని చెప్పి టీ పెట్టేశాను. అయిపోయిన తర్వాత పైనంతా అవి దండలవి ఎత్తి నేనే కట్టాను. పైనంతా పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా స్వామివారిని పెట్టుకొని ఇది కూడా చేసేసాం. నేను ఒకదాన్నే కాదు, మా హస్బెండ్, నేను ఇద్దరం చేసాము. ప్రసాదాలైతే అవిగోండి. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇవి పెట్టాము. పిండి దీపాలైతే చాలా మంచిగా వచ్చాయి దేవుడి దయ వల్ల. ఇంకా చిన్న విగ్రహాలు పెట్టాను. వినాయకుడిది, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు. అవన్నీ పూలున్నాయి కదా, పూలు అలా లోనకి వెళ్ళిపోయాయి. చూడండి ఎంత బాగా చేశానో. చేయగలనా లేదా అనుకున్నా నేను. నేనైతే చేయగలిగాను మొత్తానికి. ఆ దేవుడి దయే ఉందని చెప్పొచ్చు. ఇక్కడైతే ముడుపు కట్టుకున్నాను. ఇవన్నీ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే అన్నీ డీటెయిల్‌గా చెప్తాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేమంటే ఉపవాసం ఉంటాం. మా హస్బెండ్, నేను. కానీ పిల్లలున్నారు, మా మావయ్య గారు ఉన్నారు. వీళ్ళకైనా సరే నేను వంట చేయాలి కదా! ఇక్కడైతే మా లహరి హెల్ప్ చేస్తుంది నాకు. నేను ఏ పని చెప్పినా సరే, సరే అమ్మా అని చేస్తది. మా బాబయినా చేస్తాడులెండి. ఇంకా ఇదొచ్చి పొనగంటి ఆకంటారు. పొడి పప్పులాగా దాన్నైతే వండుతారు. ఎక్కువగా తింటాం. ఇదైతే మనకి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా వాటికి మంచిగా ఉపయోగపడుతది. మేము ఎలాగో ఉపవాసాలండి. వాళ్ళ కోసం అయితే చేస్తున్నాము. మా లహరి హెల్ప్ చేస్తది నాకు. దాన్ని ఏం చేయాలంటే, పప్పు అయితే మనం కందిపప్పు తీసుకొని దాన్ని ఇలా కుక్కర్‌లో పెట్టకుండా నార్మల్‌గానే ఉడకపెట్టుకోవాలి. అదేంటంటే ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. అలా అయిపోయిన తర్వాత వాటర్ అంతా వంచేసి దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి పసుపు, ఇంకా ఉప్పు, నెక్స్ట్ కారం ఇవి కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అయిపోతుంది కదా! ఇలా అయిపోయిన తర్వాత దీన్నైతే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న అవి ఆకులైతే ఉన్నాయి కదా, ఇవి వాటిని వాష్ చేసి పెట్టేసుకొని తాలింపు అయితే వేయాలి. ఇదిగోండి ఇలా తాలింపు రెడీ చేసుకొని తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఆ రోజు నేను ఉల్లిపాయ కట్ చేయలేదు. ఉల్లిపాయ వేసుకుంటారు కట్ చేసుకొని. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ ఆకుల్ని మనం సేమ్ తోటకూర ఎట్లయితే వండుతామో అట్లాగే అలా ఫ్రై చేయాలి బాగా. ఇలా అయిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసిన పప్పు ఉంది కదా, దాన్నైతే ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్స్ అయిపోతుంది. ఇదైతే చాలా మంచిది హెల్త్‌కి. ఇలా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, బై బై.